వాళ్ళు ఉండడానికి వారి యొక్క ఖర్చులకు నిమిత్తం వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్. నేను భువన. డీటెయిల్స్ చూద్దాం. పల్నాడు జిల్లా చిలకలూరుపేటలో మంచినీటిని పొదుపుగా వినియోగించుకోవాలని మున్సిపల్ కమిషనర్ శ్రీహరిబాబు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం పట్టణంలోని త్రాగునీటి చెరువుల్లో ఉన్న నిలువలు మరో 3 నెలలకు మాత్రమే సరిపోతాయని తెలిపారు. నాగార్జున సాగర్ నిండితేనే కూడా కాల్వ ద్వారా ఎస్ఎస్ ట్యాంకులకు నీటి సరఫరా సాధ్యమవుతుందని చెప్పారు. ఎల్నినో ప్రభావంతో వర్షపాతం తగ్గిందని, వర్షాలు కురవకపోతే నీటి కొరత తీవ్రంగా ఉంటుందని హెచ్చరిస్తూ ప్రతి ఒక్కరూ నీటిని పొదుపుగా వినియోగించుకోవాలని సూచించారు. వర్షాలు పడడం లేదు. క్యాచ్మెంట్ ఏరియాలో కూడా వర్షాలు చాలా తక్కువ, అసలు పడడం లేదు. నాగార్జున సాగర్లో కానీ, అదేవిధంగా శ్రీశైలంలో కానీ, తుంగభద్ర కానీ ఏ ఒక్క ప్రాజెక్టులో కూడా నీటి మట్టం పెరగలేదు. జూలై 10వ తారీఖు వచ్చినప్పటికి కూడా ఇంతవరకు వాటర్ జాడ అనేది లేదు. కాబట్టి మనకు చిలకూరుపేట పట్టణానికి త్రాగునీరు రావాలంటే నాగార్జున సాగర్ నిండాలి. నాగార్జున సాగర్ నిండితేనే మనకు నాగార్జున సాగర్ కుడి కాలువ ద్వారా మనకు మన ఎస్ఎస్ ట్యాంకులకు నీరు సప్లై చేస్తారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఎందుకంటే వర్షాభావం వలన ఏ ప్రాజెక్టులో కూడా నీరు రాలేదు. కాబట్టి రాబోయే రోజుల్లో మనకు ఈ నీటి కొరత అనేది ఏర్పడే అవకాశం ఉంది. కాబట్టి ప్రజలు ఇప్పటి నుంచే పొదుపు చర్యలు పాటించాలి. పొదుపు చర్యలు అనేది తప్పకుండా పాటించాలి. మనకు ఉన్న నీళ్లు ఒక 3 నెలలకు మాత్రమే మన చెరువుల్లో నీళ్లు ఉన్నాయి. ఈ 3 మంత్స్ తర్వాత వర్షాలు లేకపోతే చాలా ఇబ్బందులు పడతాం. మనకు వేరే సోర్స్ కూడా లేదు. కాబట్టి ప్రజలందరూ కూడా అర్థం చేసుకుని ఇప్పటి నుంచే మనము పొదుపు చర్యలు పాటించాలనేసి ప్రతి ఒక్కరిని హైదరాబాద్ కూకట్పల్లి కేబీహెచ్పీ పోలీస్ స్టేషన్ పరిధిలో భారీ బంగారం రుణాల మోసం వెలుగు చూసింది. కేబీహెచ్పీ 6వ ఫేజ్లోని ఒక ఫైనాన్స్ సంస్థలో మేనేజర్గా పనిచేస్తున్న ప్రియాంకారెడ్డి తక్కువ వడ్డీకి రుణాలు ఇప్పిస్తానని నమ్మించి కస్టమర్ల బంగారాన్ని మరో ప్రైవేట్ ఫైనాన్స్ సంస్థల్లో తాకట్టు పెట్టినట్లు బాధితులు ఆరోపిస్తున్నారు. సుమారు 40 మంది నుంచి 10 కోట్లకు పైగా విలువైన బంగారంతో మోసానికి పాల్పడినట్లు ఫిర్యాదులు అందాయి. బాధితులు కేబీహెచ్పీ పోలీస్ స్టేషన్కు ఆశ్రయించగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కృష్ణా జిల్లా గుడివాడలో ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కుల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఎమ్మెల్యే వెనిగండ్ల రాము, ఏపీ స్టేట్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ రావి వెంకటేశ్వరరావుతో కలిసి 29 బాధిత కుటుంబాలకు 22 లక్షల విలువైన చెక్కులను అందజేశారు. కూటమి ప్రభుత్వం కులమత పార్టీలకు అతీతంగా పేదలకు అండగా నిలుస్తోందని ఎమ్మెల్యే తెలిపారు. గత 25 నెలల్లో గుడివాడ నియోజకవర్గానికి 6.80 కోట్ల CMRF నిధులు మంజూరు అయ్యాయని వెల్లడించారు. 43,700 వచ్చింది. 43,700 వచ్చింది. మీకు ఎట్ట వస్తాయండి? అయిందండి. 91,000 వచ్చింది. గుర్తుపెట్టుకోండి బాబుగా, అందరూ గుర్తుపెట్టుకోండి. మనకి కష్టంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఆదుకున్నారు. దీంట్లో ఇలాంటి పథకం ఇలా అంటే నేను వచ్చిన ప్రతిసారి మీ మొహాల్లో అందరిలో ఆనందం చూస్తున్నాం. అప్పుడు కష్టపడ్డాం, చాలా టఫ్ సిచ్యువేషన్లో మన ఆరోగ్యం చేస్తున్నానికి అప్పో చేసి కట్టాం. ఓకే, దీనికి ఇలాంటి కష్టమైన టైంలో ఆయన మనం ఆదుకున్న విషయం మాత్రం ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోండి. విజయనగరంలోని జవహర్లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం గురజాడ తొలి స్నాతకోత్సవాన్ని జూలై 11న విశాఖపట్నంలోని ఆంధ్ర విశ్వవిద్యాలయం కన్వెన్షన్ సెంటర్లో ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి అయ్యాయని వైఎస్ ఛాన్సలర్ వివి సుబ్బారావు తెలిపారు. యూనివర్సిటీ ఛాన్సలర్ ఎస్ అబ్దుల్ నజీర్ చేతుల మీదుగా పట్టాలు అందజేయనున్నారు. రాష్ట్ర మంత్రి నారా లోకేష్తో పాటు పలువురు ప్రముఖులు హాజరు కానున్నారు. 2023 నుంచి 2025 మధ్య ఉత్తీర్ణులైన
34,896 మంది విద్యార్థులకు పట్టాలు ప్రదానం చేయనున్నారు. జేఎన్టీయు గురజాల విజయనగరం యూనివర్సిటీ జనవరి 12, 2022న స్థాపించడం జరిగిందండి. అంటే మనకి 4.5 సంవత్సరాలు అయిందండి మన యూనివర్సిటీ ప్రారంభించి. ఈ స్నాతకోత్సవం అనేది మీకు అందరికీ తెలిసిందే. ప్రతి ఏడు కూడా యూనివర్సిటీ నుంచి పాస్ అయిన విద్యార్థులు పట్టాలు తీసుకోవడానికి నిర్వహించే కార్యక్రమం. ఈ 4.5 సంవత్సరాల్లో వేరియస్ రీజన్స్ నేను ఈ కారణం వల్ల జరగలేదని నేను చెప్పలేను. మొత్తం మీద అయితే ప్రథమ కాన్వకేషన్ జరగలేదు. నేను ఈ ఏడాది జనవరిలో వైస్ ఛాన్సలర్స్ కాన్ఫరెన్స్ పెట్టారు విజయవాడలో. గవర్నర్ గారు, హానరబుల్ మినిస్టర్ నారా లోకేష్ గారు. అందులోని తీర్మానం ఏంటంటేనంటే ప్రతి యూనివర్సిటీ కూడా కాన్వకేషన్స్ పెండింగ్ లేకుండా ఏ ఏడాది జరగవలసిన కాన్వకేషన్ ఆ ఏడాది మీరు చేయాలి. యూనివర్సిటీ హెల్త్ అవర్ విత్ నేచర్ అని ఎవ్రీ సాటర్డే. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో ప్రముఖ రీటైల్ సంస్థ ఎస్ఆర్ షాపింగ్ మాల్ తన 16వ బ్రాంచ్ను ఘనంగా ప్రారంభించింది. ప్రారంభోత్సవానికి సినీ నటి కృతిశెట్టి, కేంద్ర సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ, ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు, ఎంపీ పాక సత్యనారాయణతో పాటు పలువురు ప్రజాప్రతినిధులు హాజరయ్యారు. ఈ సందర్భంగా స్థానికంగా సుమారు 500 మందికి ఉపాధి కల్పించిన సంస్థ యాజమాన్యాన్ని అభినందించారు. భీమవరం వ్యాపార రంగ అభివృద్ధికి ఈ మాల్ దోహదపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇప్పటి వరకు మా అందరికి భీమవరం రోయల రాజధానిగానే తెలుసు, బట్ ఇప్పుడు ఫ్యాషన్ రాజధానిగా మారుతుంది. థ్యాంక్స్ టు పాత్రికేయ మిత్రులందరికీ స్వాగతం. ముందుగా ఎస్ఆర్ షాపింగ్ మాల్ ఈరోజు తన 16వ బ్రాంచ్ని భీమవరంలో ప్రారంభించుకున్నటువంటి సందర్భంగా దాని యజమాని అయినటువంటి గోపీనాథ్ రెడ్డి గారికి శుభాకాంక్షలు. ప్రకాశం జిల్లా ఒంగోలులో ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ఆధ్వర్యంలో అంగన్వాడీ కార్యకర్తలు ఆలయాలో తమ సమస్యల పరిష్కారం కోరుతూ ధర్నా నిర్వహించారు. జూలై 10న కోరికల దినోత్సవంగా పాటిస్తూ బ్లాక్ డే నిర్వహించారు. గ్రాట్యుటీ అమలు, ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తింపు, పింఛన్ సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. సమస్యలు పరిష్కరించకపోతే ఆందోళనలకు మరింత ఉధృతం చేస్తామని యూనియన్ నాయకులు హెచ్చరించారు. ఒకవైపు గుంటూరులో పిల్లలు తగ్గిపోయారని చెప్పి సెంటర్స్ తీసేసి వేరే ఊళ్ళకి ట్రాన్స్ఫర్ చేస్తారు. చరిత్రలో 50 సంవత్సరాలైతే ఐసీడీఎస్ పెట్టి ఎప్పుడూ కూడా వీటన్నింటి మీద హెరాస్మెంట్ మీద. ప్రకాశం జిల్లా పామూరులో కనిగిరి నియోజకవర్గ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ యారవ శ్రీనివాస్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. బీసీ హాస్టల్లో జరిగిన కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం విద్యార్థులతో కలిసి వేడుకలు జరిపారు. కార్యక్రమంలో టౌన్ అధ్యక్షుడు షేక్ అమీర్జాన్, బీసీ సెల్ అధ్యక్షుడు ఓగూరు నరసింహారావు, జాతీయ బీసీ చైతన్య సమితి నాయకులు, మహిళా నాయకులు, హాస్టల్ వార్డెన్ వినుగొండ సురేష్, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
మనం మన పరిసరాలు, మన ఇల్లు కావచ్చు, స్కూల్ కావచ్చు, బడి కావచ్చు, గుడి కావచ్చు, చర్చి కావచ్చు, మసీదు కావచ్చు, ఎక్కడైనా కానీ మనం వర్షాకాలంలో చెట్లు నాటాలి. మీ పుట్టినరోజు కావచ్చు, మీ నాన్నగారు మీ అమ్మగారు పుట్టినరోజు కావచ్చు, ఏ కార్యక్రమం అయినా కానీ ప్రతి ఒక్కరు కూడా మొక్కలు నాటుతారా? ఓకే. పచ్చని చెట్లు ఓకే. మీ కార్యక్రమం నా దృష్టికి తీసుకొచ్చారు. నేను కూడా మా నాయకులందరి దృష్టికి తెలియపరిచాను. ఖచ్చితంగా ఆ కార్యక్రమాన్ని చేస్తున్నాం. ఓకే. నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా. పార్వతీపురం మన్యం జిల్లా సాలూరులో మీకై మేము వెల్ఫేర్ అసోసియేషన్ శ్రీ గౌరమ్మ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో సాలూరు చారిటీ బాక్స్ ను ప్రారంభించారు. ఎంపీడీఓ గొల్లపల్లి పార్వతి, సిఐలు అప్పలనాయుడు, రామకృష్ణ, వైద్యులు శివకుమార్, బంకూరు అప్పలనాయుడు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇంట్లో ఉపయోగంలో లేని బట్టలు, పుస్తకాలు, ఆట బొమ్మలు, పాదరక్షలు వంటి వస్తువులను చారిటీ బాక్స్లో ఉంచి అవసరమైన నిరుపేదలకు అందించాలని పిలుపునిచ్చారు. సమాజంలో సేవా కార్యక్రమాలను ప్రతి ఒక్కరూ ప్రోత్సహించాలని కోరారు. మేడం గారికి, మా సోదరి ఎంపీడీఓ మేడం గారికి అందరికీ నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ప్రత్యేకంగా నన్ను ఆహ్వానించినందుకు దిలీప్కి ఒక సమయం కూడా చేసిన ప్రతి ఒక్కరికి కూడా అందరికీ నమస్కారం అండి. మరి సాలూరు చారిటీ బాక్స్ అన్నది ఈ దినం మనం బోస్టోన్ జంక్షన్లో ప్రారంభించడం జరిగింది. సో సేవా దృక్పథంలో నేనంటూ ముందున్నాను అనే ఉద్దేశంతో చాలామంది ముందుకు వస్తుంటారు. అందులో మనకి దిలీప్ గారు ఒకరు. సో ఇలాంటి కార్యక్రమంలో అన్ని సమయాల్లో కూడా ముందంజలో ఉండడం అనేది ఒక విషయం. అయితే ఈ చారిటీ బాక్స్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రత్యేకంగా ఇది డిఫరెంట్ ఆలోచన. అక్కడ పెట్టినట్లయితే వాడుకునే వాళ్ళు గొప్పగా వాడుకునే అవకాశం ఉంటుంది. సో నా దగ్గర మనవి. సో ఈ కార్యక్రమానికి మరి ఇటువంటి కార్యక్రమాలు ఏర్పాటు చేసిన దిలీప్ గారికి, వారి బృందానికి, మరి ఇతరులకు అందరూ కూడా ప్రత్యేకంగా ఒక విధంగా ఎదుటి వ్యక్తిలో మానవత్వాన్ని బయటికి తీయడంతో పాటు మనలో ఉన్న మానవత్వాన్ని చాటుకోవడమే అని నా ఉద్దేశం. దయచేసి ఇటువంటి వాటిని ప్రోత్సహించడం కాదు, ప్రతి ఒక్కరు కూడా తన బాధ్యత అనేలా, నేను కూడా ఎదుటివాడికి సాయం చేస్తాను అనేలాగా మీరు కూడా ఆలోచించండి. మీకు అవసరమైన తీసుకెళ్ళండి, మీకు అవసరం లేని వస్తువుని ఇక్కడ పెట్టండి. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం విస్సా కోడేరులో నారాయణ రెసిడెన్షియల్ స్కూల్ నూతన భవన నిర్మాణానికి ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు శంకుస్థాపన చేశారు. సుమారు 10 ఎకరాల్లో నిర్మిస్తున్న ఈ విద్యా సంస్థల్లో ఎల్కేజీ నుంచి 10వ తరగతి, ఇంటర్ వరకు విద్యతో పాటు బాలుర బాలికల ప్రత్యేక హాస్టల్ సదుపాయాలు కల్పించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. అత్యాధునిక డిజిటల్ బోధన, వ్యక్తిగత మార్గదర్శకత్వంలో వచ్చే విద్యా సంవత్సరంలో పాఠశాలను ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. బాయ్స్కి సపరేట్గా ప్లాన్ చేయడానికి ఇక్కడ ఈరోజు శంకుస్థాపన కార్యక్రమం జరిగింది. ఎంతో అభివృద్ధి చెందుతుంది. రాష్ట్రంలోనూ దేశంలోనూ పేరెన్నిక గల సంస్థ నారాయణ సంస్థ. వారు విశాఖపట్నంలో 10 ఎకరాల స్థలం సేకరించి స్కూలు, హాస్టల్, ప్లే గ్రౌండ్ అన్నీ వచ్చే విధంగా కళాశాల భవనాన్ని నిర్మించడానికి ఈరోజు శంకుస్థాపన చేయటం జరిగింది. నారాయణ సంస్థ అంటే విద్యకు నిలయం, మంచి విద్యా బోధన ఇచ్చి మంచి భవిష్యత్తు పిల్లలకు కలుగజేసే సంస్థ నారాయణ సంస్థ. వారు ఇక్కడ పెట్టడం మన ప్రాంతానికి ఎంతో మేలు జరుగుతుంది. ఎంతోమంది విద్యార్థులు భావి భారత పౌరులై ఈ రాష్ట్రానికి, దేశానికి ఉపయోగపడే విధంగా తీర్చిదిద్దుతారు. నారాయణ సంస్థ వారు. విజయనగరం జిల్లా రాజాం నియోజకవర్గంలోని రేగిడి ఆముదాల వలస మండలం సంకిలి రైతు సేవా కేంద్రంలో ఎరువుల కొరతపై రైతులు ఆందోళనకు దిగారు. మేజర్ పంచాయతీ అయిన సంకిలికి తక్కువ ఎరువులు కేటాయించి ఇతర గ్రామాలకు ఎక్కువగా పంపిణీ చేయడంపై అధికారులను నిలదీశారు. అగ్రికల్చరల్ అసిస్టెంట్ అధికారితో రైతులకు వాగ్వాదం జరిగింది. సకాలంలో సరిపడా ఎరువులు అందించాలని, లేకపోతే ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని రైతులు హెచ్చరించారు.
అగ్రికల్చర్ స్టేజ్ చక్రంగా ఏదో కూడా ఉన్నారు సార్. బ్యాగులు ఉన్నాయి. ఈ 200 అయితే 400 బ్యాగులు ఎరువిస్తే ఎంతమంది లాభకర్ని 2 కట్టలు రాసి ఒకటి ఇంతే ఉంది, మరి లేదు మరి ఏమన్నా ఇప్పుడేదంటుంది. మన విత్తనాలు కూడా అలాగే చాలా మందికి ఇవ్వలేదు, విత్తనాలు ఇవ్వలేదు, ఎరువులు ఇవ్వలేదు. ఇప్పుడు ఈ అమ్మాయి వచ్చిన దగ్గర ఈ రిస్క్ జరుగుతుంది. ప్రకాశం జిల్లా సమగ్ర శిశు అభివృద్ధి సేవల ప్రాజెక్టు డైరెక్టర్గా బాధ్యతలు స్వీకరించిన పద్మా సునంద అంగన్వాడీ కేంద్రాల పనితీరును మరింత మెరుగుపరుస్తామని తెలిపారు. పౌష్టికాహార లోపం ఉన్న చిన్నారులకు నాణ్యమైన ఆహారం అందించేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. అంగన్వాడీ కార్యకర్తలు సిబ్బందితో సమన్వయ సమావేశాలు నిర్వహించి సేవలను సమర్థవంతంగా అమలు చేస్తామని పేర్కొన్నారు. జిల్లాలో తలెత్తే సమస్యలను సానుకూలంగా పరిష్కరించి ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు సేవలు నాణ్యత పెంచేందుకు కృషి చేస్తామని వెల్లడించారు. మనల్ని ఉద్దేశించి మన ప్రిణి గారు మాట్లాడతారు. అందరూ సైలెన్స్ విజ్ఞప్తి చేస్తారు. మేము ఆందోళన మరింత ఉధృతం చేస్తామని చెప్పేసి తెలియజేస్తూ మన ధర్నాని దగ్గరికి వచ్చినటువంటి మన జిల్లాకి కొత్తగా వచ్చినటువంటి ప్రిణి గారికి పద్మ సునంద మేడం గారు నేను కూడా ఈరోజే చూస్తున్నాను, కొత్తగా వచ్చారు. మేడం గారికి మనం సమస్యలన్నింటినీ పరిష్కార మార్గం వైపు నేను కూడా మీకు సహకరించి ఆలోచనలు కూడా మీకు చర్చిస్తాము. మీరందరూ కూడా కోరిన కోరికలు మన గవర్నమెంట్కి మనం అందజేస్తాము. అట్ ది సేమ్ టైం మీరు ఏమైతే చెప్తున్నారో అవన్నీ చేస్తాము. మనం కూడా మన పనిలో కొంచెం నిమ్మకం చూపించాలి. మనం కూడా సర్వీస్ చేస్తున్నాము. ఆ సర్వీస్ అందరూ కూడా ఉపయోగించే విధంగా గ్రామాల్లో మోటివేషన్ చేసి వర్క్ చేయండి. నా సైడ్ నుంచి ఎలాంటి సహాయ సహకారాలు నేను మీకు అందిస్తాను. అదేవిధంగా మీ సైడ్ నుంచి ఎలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా నన్ను చూసుకునే బాధ్యత కూడా మీరే అని చెప్తున్నాము. ఈ సమస్యలన్నింటినీ ప్రయోజక దృష్టి తీసుకెళ్ళి వాళ్ళ దృష్టిలో పెడతాను. థ్యాంక్ యూ నాకు ఈ అవకాశం ఇచ్చారు. అర్జెంటుగా జాయింట్ మీటింగ్ ఎప్పుడు వేస్తారో డేటా ఉండండి. చాలా సమస్యలు ఉన్నాయి. నేను నిన్నే జాయిన్ అయ్యాను, సమస్యలు తెలుసుకుంటాను, జాయింట్ కమిటీ మీటింగ్ వేస్తాను, మిమ్మల్ని అందరినీ కూడా పిలిపిస్తాను. టీడీపీతో మీతో కోఆర్డినేషన్ మీటింగ్ కూడా. మార్కాపురం జిల్లా కనిగిరి నియోజకవర్గంలోని హనుమంతునిపాడు మండల ఎంఆర్ఓ కార్యాలయంలో ఒక నెల ఒక నియోజకవర్గం 4 పర్యటనలు కార్యక్రమంలో ఎమ్మెల్యే డాక్టర్ ముక్కు ఉగ్రనరసింహారెడ్డి పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్ విజయ్ సునీత, జాయింట్ కలెక్టర్ ఆర్టీఓతో కలిసి ప్రజల నుంచి రెవెన్యూ సంబంధిత వినతులు స్వీకరించారు. సమస్యల సత్వర పరిష్కారానికి అధికారులకు ఆదేశాలు జారీ చేస్తూ పారదర్శకంగా ప్రజలకు వేగవంతమైన సేవలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే తెలిపారు. అందరూ దౌర్జన్య సమస్య. కోనసీమ జిల్లా పి గన్నవరం ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ వైసీపీపై తీవ్ర ఆరోపణలు చేశారు.
ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ క్రైస్తవులను రెచ్చగొట్టి రాష్ట్రంలో మత ఘర్షణలు సృష్టించేందుకు వైసీపీ కుట్రలు పన్నుతోందని విమర్శించారు. రావణ్కు వైసీపీ న్యాయ సహాయం ప్రకటించడం, రావణ్, శ్రావణ్, ప్రకాష్ రాజ్ వ్యవహారాలను తాడేపల్లి ప్యాలెస్ నుంచే పర్యవేక్షిస్తున్నారని ఆరోపించారు. సమావేశంలో కూటమి నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొన్నారు. తీవ్రమైనటువంటి కుట్రలు పొందుతుందనే అనేది విషయం మీ అందరికీ తెలుసు. ఎందుకనంటే రావణ్ వెనుక ఉండి నడిపిస్తున్నది ఎవరు అనేది ప్రస్తుతం అందరికీ అర్థమైంది. రావణ్తో పాటు శ్రావణం, ఈ రావణ్తో పాటు పనిచేసే శ్రావణే సరిపోకుండా వైసీపీ వాళ్ళు ప్రత్యక్షంగా మేము వాళ్ళు వెనుకున్నామని తెలియజేయటం కూడా జరిగింది. దీనికి ప్రధానమైనటువంటి విషయం ఏంటంటే రావణ్కి రావణ్ ఏ విషయంలో అయితే అరెస్ట్ చేశారో అతనికి న్యాయ సహాయం చేయడానికి మేము ముందుంటామని పత్రికా ముఖంగా వాళ్ళు వచ్చి చెప్పడం జరిగింది. అంటే ఇది రావణ్ వెనక ఉండి ఒక మతపరమైనటువంటి కుట్రలో పన్ని ఈ రాష్ట్రంలో మత విద్వేషాలు రెచ్చగొట్టి గొడవలు సృష్టించాలనే దిశగా జరుగుతున్నటువంటి కుట్రని చెప్పక తప్పట్లేదు. అయితే హే రామ్ అంటూ రావణ్ కోసం తెగ బాధపడ్డాడు జగన్. ఇది తాడేపల్లి ప్యాలెస్ నుండి వస్తున్నటువంటి సమాచారం. ఆ విధంగా ఆయన బలంగా మాట్లాడుతున్నటువంటి విషయాన్ని వారు గ్రహించి ఎలాగైనా సరే యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూరు మండల ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమం శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య హాజరయ్యారు. నూతనంగా ఎన్నికైన పాలకవర్గ సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించి వారికి శుభాకాంక్షలు తెలిపారు. రైతుల అభివృద్ధి, సహకార సంఘాల బలోపేతానికి నూతన పాలకవర్గం సమర్థంగా పనిచేయాలని ఆకాంక్షించారు. ఆత్మకూరు అధ్యక్షులుగా సంఘ సభ్యులందరికీ అవసరమైన అన్ని సేవలను పారదర్శకంగా అందిస్తానని, ఎటువంటి బంధుప్రీతి కానీ ప్రలోభాలకు కానీ ఒత్తిడికి కానీ గురి కాకుండా సహకార సంఘం చట్టం 1964 మరియు సంఘం బైలా ప్రకారం నడుచుకుంటానని మరియు సంఘ అభివృద్ధి కొరకు త్రివర్ణ శుద్ధిగా పాటుపడతానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. నూతనంగా ఏర్పడేటువంటి వ్యవసాయ ఆత్మకూరు పిఎస్సి సెంటర్ సంబంధించిన చైర్మన్లకు, డైరెక్టర్ అందరికీ, ఇక్కడ పాల్గొన్న రైతులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇప్పుడు ప్రభుత్వం అధికారికంగా సిఓ గారి చేత చైర్మన్గా నియమించారు కాబట్టి మిగతా గౌరవ సభ్యులు ప్రాథమిక వ్యవసాయ సంఘం ఆత్మకూరు డైరెక్టర్గా సంఘ సభ్యులకు అవసరమైన అన్ని సేవలను పారదర్శకంగా అందిస్తానని ఎటువంటి బంధుప్రీతికి కానీ ప్రలోభాలకు కానీ మండలంలో దాన్ని మాత్రం అభినందించాల్సిన విషయం. రైతులంటే ఎప్పుడు ఆయన ఒక రైతు బిడ్డగా ఆ గౌరవాన్ని కాపాడుకుంటుంది కాబట్టి తప్పకుండా ఈ బ్యాంకు అవసరం. కామారెడ్డి మున్సిపల్ కార్యాలయం ఎదుట ఉన్న తెలంగాణ రాజ్యాధికార పార్టీ జెండా గద్దెను గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారని పార్టీ నాయకులు ఆరోపించారు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన రాష్ట్ర ఉప అధ్యక్షుడు ఆకుల హనుమాన్లు పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడిన జిల్లా అధ్యక్షుడు మొహమ్మద్ తాహెర్ టీఆర్పీ జెండా గద్దెను లక్ష్యంగా చేసుకుని ధ్వంసం చేశారని ఆరోపిస్తూ ఘటనపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రజలకు నా యొక్క నమస్కారములు. నేను తెలంగాణ రాష్ట్ర రాజ్యాధికార పార్టీ రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ని. అయితే ఈరోజు కామారెడ్డిలో తెలంగాణ రాజ్యాధికార పార్టీ జెండా గద్దెను కూల్చడం, గుర్తు తెలియని వ్యక్తులు కూల్చడం జరిగింది. అక్కడ 10 రకాల జెండా గద్దెలు, 10 పార్టీల జెండా గద్దెలు ఉన్నవి. వాటిని ఏమనకుండా కేవలం మా యొక్క తెలంగాణ రాజ్యాధికార పార్టీ జెండా గద్దెను కూల్చడం జరిగింది. మొన్న 5న భువనగిరిలో
పెట్టిన సభను చూసి తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఎదుగుతున్న క్రమంలో తట్టుకోలేక అక్కసుతో మా యొక్క జెండా గద్దెను కూల్చడం జరిగింది. మల్లన్న ఎదుగుతున్న సందర్భంలో ఎస్సీ ఎస్టీలను బీసీలను మైనారిటీలను కలుపుకొని రాజ్యాధికారం చేపట్టే దిశగా తీన్మార్ మల్లన్న గారు ఏదో సృష్టించబోతుండు అనే బాధలో మా గద్దెల్ని కూల్చడానికి ముందుకొచ్చిళ్ళు కూల్స్తున్నారు. ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడితే వాళ్ళ గద్దెలు కూడా ఒక్కటే రోజు మేమందరం రాష్ట్ర వ్యాప్తంగా పిలుపునిచ్చుకొని అన్ని గద్దెల్ని కూల్చడం జరుగుతుంది. ఇకపై మా యొక్క జెండా గద్దెలు ఫస్ట్ టైం జరిగింది. మరిన్ని డీటెయిల్స్తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ ఏవన్ టీవీ తెలుగు న్యూస్. ఒక్కొక్క విద్యార్థికి